ఓకే అమ్మా, ఫంక్షన్ డెఫినేషన్ చూద్దాం. సో మనం ఫంక్షన్ డెఫినేషన్ ఎలా రాద్దాం? సో రిటర్న్ టైప్ సేమ్ రిటర్న్ టైప్ ఉంటుంది. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్, నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్, దెన్ ఏవైతే వాల్యూస్ ఇచ్చామో దాన్ని ఫంక్షన్ డెఫినేషన్, బాడీ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, దీని గురించి ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ద బ్రాకెట్లు రాస్తే దట్ ఈస్ ద, దీన్నే మనం ఏమంటాం, ఈ పార్ట్ని ఫంక్షన్, బాడీ ఆఫ్ ది ఫంక్షన్ నుంచి ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అవుతుంది. ఇదే ఫంక్షన్ యొక్క డెఫినేషన్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. రిటర్న్ టైప్, సపోజ్ ఏంటి, నేను సమ్ ఆఫ్ వాల్యూ తీసుకున్నాను, సమ్ అనే నేమ్ తీసుకున్నాను, ఫంక్షన్ నేమ్, ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ ఇంటి ఏ కమ్మ ఏంటి బి తీసుకున్నాను. సో నో నీడ్ టు డిక్లరేషన్. సో ఇంటి సి ఒక తీసుకున్నాను. ఓకే, సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఇక్కడ నేను వాల్యూస్ తీసుకోలే కాబట్టి ఇక్కడ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20 తీసుకున్నాం. అదర్వైజ్ మనం సి అవుట్ వర్డ్ యూజ్ చేసి ఓన్లీ 10, 20 ఇస్తే ఓన్లీ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా 10, 20 వస్తాయి. అదర్వైజ్ మనకి ఈ వాల్యూస్ వద్దనుకుంటే సి అవుట్ అని రాసేసి మనం ఇచ్చి ఎగ్జిక్యూషన్ చేసినప్పుడల్లా వేరే వాల్యూస్ కావాలంటే ఎంటర్ ఏ కమ బి వాల్యూస్ అని పడతాం. ఓకే, దెన్ సిఇన్ రీడ్ చేస్తే ఎంటర్ ఏ కమ బి వాల్యూ సిఇన్, ఏది ఏలోకి ఒక వాల్యూ బిలోకి ఒక వాల్యూ ఎంటర్ చేసినప్పుడల్లా మనం ఇక్కడ 10, 20 కాకుండా ఇప్పుడు 10, 30 ఇవ్వచ్చు, 50, 60 వాట్ ఎవర్ వాల్యూస్. ఇప్పుడు మనం రన్ చేసినప్పుడల్లా ఏ కమ బి వాల్యూ అడిగితే మన ఇష్టం ఇచ్చిన వాల్యూస్ ఇవ్వచ్చు అనమాట. ఇది ఒక వే. ఓకే, అదర్వైజ్ కాన్స్టెంట్ అంటే 10, 20 ఇచ్చాను. సి ఈక్వల్ టు సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సి అవుట్ మనకు రిజల్ట్ ప్రింట్ అవ్వాలి కాబట్టి సి అవుట్ సమ్ ఈక్వల్ టు ఏంటిది, సమ్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో దిస్ ఈజ్ ద ఫంక్షన్ యొక్క డెఫినేషన్. ఓకే, బాడీ ఆఫ్ ది ఫంక్షన్ అనవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న ఫంక్షన్ యొక్క డెఫినేషన్. వాట్ ఈస్ ద అవుట్పుట్, మనకి ఇదైతే సమ్ ఈక్వల్ టు, మనం ఏం అవుట్పుట్లు రాసామో అది ఒక్కటే వస్తుంది. సమ్ ఈక్వల్ టు, సమ్లో ఏముంది, ఏ ప్లస్ బి. ఏ అంతా 10, 20, 10, 20 అంతా ప్లస్ 30, 10 ప్లస్ 20, 30 వస్తుంది. అదర్వైజ్ ఇది యూజ్ చేసాము అంటే ఏంటి, వాట్ ఈస్ ద అవుట్పుట్, దీనికి అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఎంటర్ ఏ కామ బి వాల్యూస్ అని అడుగుద్ది. ఓకే అమ్మా, ఎంటర్ ఏ కామ బి వాల్యూస్ అని అడుగుద్ది. సో మనం 10, 60 అని ఇస్తాను. ఓకే, ఎంటర్ ఏ కామ బి వాల్యూస్, 2 వాల్యూస్ అని. ఎందుకు, సిఇన్ 10, మళ్ళీ బిలో ఏం ఇచ్చాను, 60 ఇచ్చాను. సో నెక్స్ట్ ఏమొస్తుంది, వాల్యూస్ ఎంటర్ చేసాం. సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి పర్ఫామ్ అవుతుంది. అవుట్పుట్ మళ్ళీ సి అవుట్లో ఏముంది, సమ్ ఈక్వల్ టు ఉందిగా, సమ్ ఈక్వల్ టు అని వస్తుంది, 70 వస్తుంది. దిస్ ఈజ్ ద ఫంక్షన్ యొక్క డెఫినేషన్. దెన్ నెక్స్ట్ ఏంటి, ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్. ఫంక్షన్ కాల్ అంటే ఏంటి, మనం ఏదైతే వాల్యూస్ ముందు ఫంక్షన్ని సమ్ ఆఫ్ ఏ కమ్ ఏంటి ఇంటి బి అని డిక్లేర్ చేస్తాం, వాల్యూస్ కూడా ఏమో. దీన్ని ఈ నేమ్ని మనం ఇది యూజ్ చేసి మనం మళ్ళీ అగైన్ కాల్ చేస్తాం అనమాట. దట్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్ కాల్. రిటర్న్ స్టేట్మెంట్ ఎలా ఉంది కింద ప్రోగ్రాంలో చూద్దాం. ఓకే, హ్యాష్ ఇంక్లూడ్ ఐవోస్ట్రీమ్ డాట్ హెచ్ ఇంక్లూడ్ కోనియో డాట్ హెచ్. కోనియో డాట్ హెచ్కి చేస్తాం క్లియర్ ద స్క్రీన్. క్లియర్ అయిపోయి నెక్స్ట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మళ్ళీ క్లియర్గా ఉండి మళ్ళీ మనం ఏదైతే రిజల్ట్ ఇచ్చామో ఆ రిజల్ట్ ఒకటే కనిపించడం కోసం వీఆర్ యూజింగ్ ద కోనియో డాట్ హెచ్. ఇంట్ యాడ్ ఇంట్ కమ బి, దిస్ ఈజ్ ద ఫంక్షన్ కాల్. ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్ వర్క్ చేయండి అని చెప్తున్నా, కాల్ చేస్తున్నా. ఇంట్ మెయిన్ ఇంట్ n1 2 నెంబర్స్ తీసుకున్నాం, 3 డిక్లేర్ చేసాం, n1 n2 అండ్ సమ్. ఎంటర్ 2 వాల్యూస్, ఏమైనా n1 n2 ఏమేమి ఎంటర్ చేయాలి, c1 n1 అండ్ n2 సమ్ ఆఫ్ యాడ్. ఇక్కడ సమ్లోకి ఇందాక మనం ఏం చేసాం, ఏ ప్లస్ బి అని డైరెక్ట్ తీసుకున్నాక ఇక్కడ కాల్ చేస్తున్నాం, ఫంక్షన్ కాల్. ఏది ఫంక్షన్, దిస్ ఈజ్ ద డిక్లరేషన్ ఆఫ్ ది ఫంక్షన్. ఇదేంటి, డిక్లరేషన్ ఆఫ్ ది ఫంక్షన్. దీన్ని ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ అంటాం. దీన్ని కాలింగ్ ఆఫ్ ది ఫంక్షన్.
కాలింగ్ ఆఫ్ ది ఇక్కడ మనం ఇట్లా స్లాషెస్ పెట్టామంటే ఏంటి కామెంట్స్ అన్నట్టు, దీన్ని మనం ప్రోగ్రాంలో కూడా ఇలా స్లాషెస్ పెట్టి డిక్లరేషన్ ఆఫ్ ది ఫంక్షన్, కాలింగ్ ఆఫ్ ది ఫంక్షన్ అని కూడా రాసుకోవచ్చు. బట్ అవి ఎగ్జిక్యూట్ అవ్వదు. దీనికి ఇలా స్లాషెస్ పెట్టామంటే సిస్టమ్ అండర్స్టాండింగ్ ఓన్లీ దీస్ ఆర్ ద కామెంట్స్, నో నీడ్ టు ఎగ్జిక్యూట్ అని సిస్టమ్కి అర్థమైపోతుంది అనమాట. ఓకే, సిఅవుట్ సమ్ ఈక్వల్ టు సమ్లోకి యాడ్ ఎన్ కామన్ n1 n2 ఏంటి ఇక్కడ మనకి ఇంటీజర్ టైప్ వాల్యూస్. ఓకే, రిటర్న్ 0. రిటర్న్ వాట్ ఈస్ ద రిటర్న్ అంటే ఏంటి, మనం రిటర్న్ అంటే జస్ట్ స్కిప్ ద ప్రోగ్రామ్ స్కిప్ చేయడానికి. ఇంటి ఏ ఇంటి బి. ఓకే, ఇంటీజర్ యాడ్ని కాల్ చేసాక దాంట్లో ఇంటి ఏ కామ బి, n1లో ఉన్న వాల్యూస్ ఏలోకి బీలోకి యాడ్ అవుతాయి. యాడ్ ఆఫ్ a ప్లస్ బి, రిటర్న్ యాడ్. ఓకే, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఏంటంటే సరే. ఓకే, అవుట్పుట్ ఏంటో చూద్దాం మనం. సపోజ్ ఇక్కడ 1 వాల్యూ 10. ఫస్ట్ ఏమని అడుగుతుంది, ఎంటర్ 2 వాల్యూస్ 10 30 ఇద్దాం. 2 వాల్యూస్ని ఎంటర్ చేస్తాం. దెన్ సమ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఏమొస్తుంది, సమ్ ఈక్వల్ టు అని వస్తుంది. వాట్ ఈస్ ద వాల్యూస్ 40. బట్ మనం ఇక్కడ ఏం చేసాం, సమ్లోకి ఏది యాడ్ n1 n2 ఏంటి ఇంటి ఏబి, ఏ ప్లస్ బి ఫార్మే యాడ్ అవుతుంది, 40 వస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫంక్షన్ కాల్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్.